రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆటోనగర్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఆగపల్లి అనే గ్రామంలో 2 ఎకరాల వెంచర్లోని విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోగా అప్రూవల్ చేసి పనులు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ప్రారంభించేందుకు డీఈ లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం తనిఖీలు చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులు తీసుకున్న డీఈ తన టేబుల్ డ్రాలో పెడుతుండగా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను విచారించారు. డీఈపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంది అంటే ఇక్కడ మంచాల మండలంలో ఒక విలేజ్ లో ఒక అతను ఒక 2 ఎకర్స్ చిల్లర ఉన్న ఆయన ల్యాండ్ లో లేఅవుట్ చేస్తున్నాడు. ఆ లేఅవుట్ లో అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక 2 ఎలక్ట్రిక్ లైన్స్ 33 and 11 kV ఎలక్ట్రికల్ లైన్స్ అందులో ఉన్నాయని చెప్పేసి అవి అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి ఈ లేఅవుట్ కి లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ రేపు జరిగినప్పుడు హయ్యర్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి 2 పనుల కోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ అప్లై చేయడం జరిగింది టీజీఎస్పీడీఎస్ గారు.